తండ్రి పరిశుద్ధమైన మా ప్రభువా, దివ్యమైన నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కాపాడుతున్న దేవా, మహోన్నతమైన దేవా, మీ స్తోత్రాలు. 2025 సంవత్సరము ప్రభువా, నీ సన్నిధిలో 7వ నెలలో కరోనా తల్లి 13వ తేదీ ఆదివారం పునరుద్ధాన వైఖరికి లేచిన ఈ ప్రభుదినం ప్రభువా, ఈ పండుగ దినం ఈ శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు అనుకరిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. మా ప్రభునాథుని మా పితరుడైన ఆదాము చేసిన విధేయతను బట్టి లోకములో ప్రభునాథుని పాపములో ప్రభునాథుని నిత్య శాపానికి మరణానికి పాపులమై ఉండగా ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి పంపించి ప్రభా మీరు కాచిన రక్తం ద్వారా మా ప్రతి పాప దోషులపై పవిత్రపరిచి ఈ బిడ్డగా ప్రభావమును రక్షించిన దేవా మీ స్తోత్రాలు. మీరు ఇచ్చిన రక్షణ పాప క్షమాపణ బట్టి మీ స్తోత్రాలు. నా తండ్రి మీ సన్నిధిలో మా నా తండ్రి నీ బిడ్డలుగా మీ సన్నిధానంలో నా తండ్రి ప్రభావాన్ని ఆరాయించుటకు బలపరచుటకు దేవా నా తండ్రి లోకంలో నా తండ్రి ఎన్నికలైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మా ప్రభావాలు పరలోకంలో దూతలు సమూహములు నా తండ్రి కోటానికి కోట్ల దూతలు ప్రభావ 24 పెద్దలు నిత్యము స్తుతిగానం పొందుతున్న దేవా మీ స్తోత్రాలు. యోగుల యొక్క ఆరాధనను గురించి ప్రభా ఈ లోకానికి వచ్చి మా ఆరాధన కూడా మీరు అంగీకరించుటకు ప్రభాన తండ్రి చేసిన మా ప్రభా తండ్రి కార్యమంతరికై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా మీ సన్నిధానంలో నా తండ్రి మా అవసరం పొడిగించి మరొక దినాన్ని మరి వాకించి మా ప్రభా తండ్రి మీ సన్నిధిలో సేవించుటకు ఆరాధించుటకు మీ బలయోధకు అనుమతులు సమకూర్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా సహాయం చేయండి, ప్రభా కనికరించండి. సమయంలో పాటలు వాక్యంలో ఆరాధన సమయం దివ్యకరంగా చేరి వచ్చిన బిడ్డకై స్తోత్రాలు రావాల్సిన వారిని సంఘాలలో సమకూర్చాలి. ఈ స్థలమైన పరిస్థితుల్లో నిలబడి విలాసం కొరకు మమ్మల్ని మీకు అప్పగిస్తూ సర్వశక్తికరణ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన పరిశుద్ధమైన ధనికరమైన గొప్ప నామంలో ప్రభానా తండ్రి సాగిలి పడుతూ ప్రభా తండ్రి మహిమ యొక్క మందిరమంతయు మీ మహిమ తేజస్సుతో నింపండి. ప్రభావితంతా మీ కాపుదల దయచేయండి. ప్రభా తండ్రి మీ శక్తిన మేఘం మందిరంపై ఉంచాలి. మా ప్రభా తండ్రి మీ అధికారులకు మీ నాయకత్వములకు మీ శిరసత్వములకు దేవాలను మమ్మల్ని అప్పగించుకుంటూ వస్తున్నారు. ఆ మధ్య ప్రభా తండ్రి మీరే రాజులుగా సింహాసనాశనులపై ప్రభా తండ్రి మీరే మహిమ పొందమని దేవా మా మధ్య మీరు నడిపించమని అంధకార దురాత్మ యేసు నామములో బంధిస్తూ ప్రభావం చూపిస్తూ రమ్మని యేసు ప్రభావి ఉన్నతమైన శక్తిగల ధనికరమైన నామములో ప్రార్థన చేస్తూ తండ్రి వారమంతట్లోనూ కూడా పరిచయలో సహాయపడుతూ వచ్చిన స్తోత్రాలు. ఆలయంలో కూడా మీరు పొందుతున్నందుకై స్తోత్రాలు. మా పుణ్య తండ్రి మీ సన్నిధిలో చేస్తూ వచ్చిన ప్రతి పేరు ఉపకారములకై వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభావి ఉన్నతమైన పరిశుద్ధమైన ధనికరమైన నామములో ప్రార్థన చేస్తూ ప్రోపేటని విడుచున్నాము తండ్రి, ఆమేన్. వాడిద దేవాని కృపలం దీపములం స్తోత్రము స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ భూమి పునాదులు వేయక ముందే క్రీస్తులో ఏర్పడి
భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి. దీనుని దోచితివి. నీ దీనుని దోచితివి. వారిగా దేవాది కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. రక్తపు వారి సిలువల కరుణకు నీకితివి. ప్రవిమల రక్తము కలువరి సిలువల కరుణకు నీకితివి. ప్రేమకు పాపముల పాపము తుడిచితివి. నా పాపము తుడిచితివి. వాడిగా దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధములకి అర్చిన నన్ను బ్రతికించితివి. నన్ను బ్రతికించితివి. వాడిన దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తోత్రము చెల్లింతును. స్తోత్రము చెల్లింతును. స్తోత్రము చెల్లింతును. దేవుని రాజ్యపు వారసులముగా క్రీస్తులో చేసితివి. దేవుని రాజ్యపు వారసులముగా క్రీస్తులో చేసితివి. చీకటి రాజ్యపు శాంతుల నుండి నన్ను విడిపించితివి. నన్ను విడిపించితివి. వాడిన దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. స్తోత్రము చెల్లింతును. స్తోత్రము చెల్లింతును. మోసించితివి నీవు ఆత్మకులను సాగము చేసితివి. మోసించితివి శుద్ధాత్మకులను సాగము చేసితివి. సాధ్యస్వరూప నివాసి స్తోత్రము చేసితివి. స్తోత్రము చేసితివి. వాడిన దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. నీడనైన ఎరుగకయున్నాను సన్యుని చేసితివి. అన్యుడనైన ఎరుగకయున్నాను సన్యుని చేసితివి. ప్రియ భక్తన పౌరులను వరములను కలిగితివి.
కొద్ది పాఠ పుస్తకాల్లో 173, 171 పాత పాఠ పుస్తకాలలో, 82 చిన్న పాఠ పుస్తకాలలో. అసమానుండగు క్రీస్తు ఆదితియుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే అభయము నీచి మాకు భయభీతిని బాపితివి అభయము నీచి మాకు భయభీతిని బాపితివి భయభీతిని బాపితివి అసమానుండగు క్రీస్తు ఆదితియుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ పాలనయాగము యేసు అవనికి మాదిరి నీవే అవనికి మాదిరి నీవే అసమానుండగు క్రీస్తు ఆదితియుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా మరణము గెలచిన మా ప్రభువా పరమావీరుడవు నీవే మరణము గెలచిన మా ప్రభువా పరమావీరుడవు నీవే సాతానును ఓడించి నీతిగమము చేసితివి సాతానును ఓడించి నీతిగమము చేసితివి నీతిగమము చేసితివి అసమానుండగు క్రీస్తు ఆదితియుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా పాపశాపముల బాపితివే చూపితివే పరమాధారి పాపశాపముల బాపితివే చూపితివే పరమాధారి శాంతిగల ఓ ప్రభువా నీకే మా స్తోత్రములు నీకే మా స్తోత్రములు అసమానుండగు
పాఠ పుస్తకాలు 90, మరొక పాఠ పుస్తకాల్లో 89, చిన్న పాఠ పుస్తకాల్లో 34. సాగిలపడి కొట్టుకుందాం. సాగిల పాడి ప్రోక్తిదము సాధ్యముతో మన ప్రభు యేసుని సాగిల పాడి ప్రోక్తిదము మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసముల నుండి విడిపించు. వేషధారులను చేసి ఆశతో బ్రోచెదము. వేషధారులను చేసి ఆశతో బ్రోచెదము. సాగిల పాడి బ్రోచెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి బ్రోచెదము. ఆరాధన కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు. ఆరాధన కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు
సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి స్తోత్రము ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా ఆలయము నీరే ఎల్లకాలము స్తోత్రము ఆలయము నీరే ఎల్లకాలము స్తోత్రము సాగిల పాడి స్తోత్రము సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి స్తోత్రము కంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా కంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా మానవులను మానవులను ఘనపరచి స్తోత్రము సాగిల పాడి స్తోత్రము సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి సొలొమోను కన్న శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు సొలొమోను కన్న శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు 10,000 అతి ప్రియుడు అధికముగా స్తోత్రము 10,000 అతి ప్రియుడు అధికముగా స్తోత్రము సాగిల పాడి స్తోత్రము సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి స్తోత్రము రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను రారాజుగా రయముగను స్తోత్రము రారాజుగా రయముగను స్తోత్రము సాగిల పాడి స్తోత్రము సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిల పాడి స్తోత్రము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుడు అనుదినము స్తోత్రము హల్లెలూయకు పాత్రుడు అనుదినము స్తోత్రము
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని ఆరాధన కొరకు మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. ప్రభువైన దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. మరలా చదువుకుంటాము. ప్రభువైన మీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. ప్రార్థన. మోకరించండి. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభా, మీ ఘనమైన నామముకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ గృహంలో ఆరాధన కొరకే మీరు ఇచ్చిన కొన్ని వాక్య భాగంపై స్తోత్రాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో మీరు ఇచ్చిన అనేక భాగములపై వందనాలు చెల్లిస్తూ కొన్ని ఆడుతూస్తున్నాం. ప్రభా, సహాయం చేయండి, కనికరించండి. ధరణ తండ్రి, మీరు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సమస్తమును సృష్టించిన సృష్టికర్తవు. అందుకని మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా తండ్రి, మీరు ఇచ్చిన వాక్య భాగములపై వందనాలు చెల్లిస్తూ కొన్ని ఆడుతూస్తున్నాను. మా ప్రభువైన తండ్రి, మీ ప్రభువైన మీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవాలని రాయబడి ఉన్నదని మీరు చదివించిన మాటకే స్తోత్రాలు. ప్రభువైన తండ్రి, సహాయం చేయి, కనికరించమని. దేవానా తండ్రి, నీ వాక్యం ఆధారం చేసుకొని దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కోరారు. ఆత్మ సత్యములతో ఆరాధించుటకు ప్రభా మీ సన్నిధిలో సాగిలపడి మా ప్రభువైన తండ్రి మీకు మొక్కి సాగిలపడి ప్రభువైన మిమ్మల్ని కొనియాడుటకు సహాయం చేయండి. దేవా, మీరే కృప చూపించాలి. మా ప్రభావం అందరం అంతే మీ దేశం మహిమతో నింపాలి. వచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. రావాల్సిన వారిని సకాల సమకూర్చాలి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని సర్వశక్తిగల యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన పరిశుద్ధమైన ధనికరమైన నామములో ప్రార్థన చేస్తూ ప్రోపేత అడిగిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన ఈ మాట ఈరోజు మన క్యాలెండర్ యొక్క వాక్యము. మన హెబ్రోను క్యాలెండర్లో రాయబడిన మాట, ప్రభువైన మీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను, లేక ఆరాధించవలెను, స్తుతించవలెను. ప్రభువైన మీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను. ఎందుకు ఆయన మాత్రమే మనం సేవించాలి, ఎందుకు ఆయన మాత్రమే మనము ఆరాధించాలి అనేది మనము చదువుకొస్తే చూడండి. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవను. కనుక దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఈ ప్రసంగం ముగించుకొని ఆయన కొండ దిగి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఒక కుష్ఠరోగి ప్రభువుకి ఎదురుగా వచ్చి ప్రభువుకి ఏం చేసిన అంటే ఆయనకు మొక్కి, ఆ మాట గమనించినట్లయితే ఆయనకు మొక్కి, ప్రభువైన నీ దేవునికి మొక్కి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకొస్తుంటే ఆయనకు మొక్కి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే వారిని చేయి చాపి వారిని స్వస్థపరుస్తూ వచ్చిన వాడు ఉన్నాడు. పిల్లల ఎందుకు ఆయనకు మొక్కాలి, ఎందుకు ఆ ప్రభువును మనం ఆరాధించాలి, ఎందుకు ఆ ప్రభువును మనము స్తుతించి ఘనపరచాలి అంటే, ఎందుకు ఆయనకు మొక్కి సాగిలపడి ఆయనకు మనం మొక్కాలి అంటే, ప్రభు సన్నిధిలో ఎందుకు ఆయన ఆరాధించాలి అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకొస్తున్నాము. కుష్ఠరోగి
ప్రభు అతని కుష్ఠరోగమును దేవుడు స్వస్థపరిచినాడు గనక ఆ కుష్ఠరోగి వచ్చి ప్రభువుకు మొక్కినాడు. ఈనాడు నీవు నేను కూడా మనము కూడా కుష్ఠముతో పాపమనే కుష్ఠరోగముతో ఉన్నవారు. నీవు నేను మనము కూడా ఒకప్పుడు ఎలాంటి కుష్ఠరోగం అంటే పాపమనే కుష్ఠతో మనం ఈ లోకంలో జీవిస్తూ వచ్చిన వారం. పాపమనే కుష్ఠతో మనం ఉన్నప్పుడు ఆ ప్రభుయేసుక్రీస్తు వారు మన పాపపు యొక్క కుష్ఠం నుండి ఆ ప్రభుయేసుక్రీస్తు వారు మనను స్వస్థపరుస్తూ వచ్చినాడు, శుద్ధి చేసినాడు. దేవుని యొక్క వాక్యంలో రాబడింది, పాపము అన్నిటికంటే మనం చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో రాబడింది ఏ పాపము దేవుని యొక్క వాక్యంలో మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైన. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు. ఈనాడు మనం చూస్తున్నాం, ఎవరు పాపులు అంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అలాంటి యొక్క పాపములో ఉన్న మనలను పాపమెరగని దేవుడు, ఆ పరిశుద్ధులైన దేవుడు, పవిత్రమైన దేవుడు ఆ ప్రభుయేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి పాపులమైన మనలను మన పాప రోగము నుండి, ఆ కుష్ఠ రోగము నుండి, ఆ పాప రోగము నుండి మనను శుద్ధీకరించినాడు, స్వస్థపరుస్తూ వచ్చినాడు. అందుకే ఆయనకు మొక్కాలి. అందుకని ఆయనకు మొక్కి మనము సాగిలపడి ఆయనను మనం సేవించాలి, ఆరాధించాలి. నీ ప్రభువును నీ దేవునికి మొక్కి, ప్రభువును నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఆ కుష్ఠరోగి వచ్చి ప్రభువుకు మొక్కినాడట. ఎందుకు మొక్కినాడు అని అంటే తన యొక్క పాప యొక్క కుష్ఠమును దేవుడు తొలగించినాడు, స్వస్థపరిచినాడు. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ ప్రభుయేసుక్రీస్తు వారు ఈ పాప యొక్క కుష్ఠతో, పాప యొక్క రోగముతో ఉన్న మనలను ఆ ప్రభుయేసుక్రీస్తు వారు మన పాపపు కుష్ఠు నుండి దేవుడు మనల్ని స్వస్థపరుస్తూ వచ్చాడు, శుద్ధీకరించినాడు. ఆ యేసు ప్రభువు యొక్క రక్తము ద్వారా మన ప్రతి పాపమును కలిగినాడు. దేవుని యొక్క వాక్యం రాబడింది, యేసు రక్తం ప్రతి పాపమును మనం పవిత్రులుగా చేయాలి. మనము కూడా ఇలాంటి పాపం అనే కుష్ఠతో జీవించిన వారమే. రండి దేవుని యొక్క వాక్యములో మొదటి మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో గమనించినట్లయితే, మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మీలో కొందరు అట్టివారై ఉంటుంది. మీలో కొందరు అట్టివారై ఉంటుంది. ఎట్టివారై ఉన్నాము అనేది మనం చూస్తూ వస్తుంటే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ వస్తున్నాము. మనం ఎట్టివారమై ఉన్నాము అంటే పాపం అనే కుష్ఠుతో మనం ఉన్నాం. పాపం యొక్క కుష్ఠుతో, పాపం అనే కుష్ఠముతో మనం ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో రాబడింది, లేవికాండంలో ఈ పాపం అనే ఈ కుష్ఠము అనేది మానవుని యొక్క జీవితంలో తనలో ఆరంభమై మానవుని యొక్క జీవితంలో అరికాలు వరకు స్వస్థత లేని వాడుగా, పాపం అనే కుష్ఠతో పడి చెడిపోయిన వారుగా మనం ఉండగా ఆ ప్రభుయేసుక్రీస్తు వారు ఈ లోకానికి కన్యగర్భమని లోకంలోకి వచ్చి ఆ ప్రభుయేసుక్రీస్తు వారు, ఆ ప్రభువైన దేవుడు యుక్త కాలంలో ఆ ప్రభుయేసుక్రీస్తు వారు మన పాపపు కుష్ఠు నుండి మనల్ని శుద్ధీకరించినాడు, శుద్ధిపరిచినాడు. ప్రియులారా, మనము అట్టివారమై ఉండగా చూడండి ఏం చేసినంట, ఇంటికి కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మనము దేవుని ఆత్మయందును మీరు కడగబడి, ఏమడ్డామంట, కడగబడ్డ. యేసు ప్రభువు యొక్క రక్తం ద్వారా నిలువెల్లా ప్రభుయేసుక్రీస్తు వారు మనల్ని కడిగినాడు, పాపమైన కృష్ణ నుండి మనం విడిపించినాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయనకు మొక్కాలి, ఆయన మనం ఆరాధించాలి, ఆయనకు మనం సాగిలపడాలి, దేవుని సన్నిధిలో మనము ఆయనను ఘనపరచాలి. ఇది మొదటి సంగతిని మనం చూస్తున్నాం. రెండవదిగా రండి దేవుని యొక్క వాక్యంలో నుండి, రెండవదిగా
దీని యొక్క వాక్య భాగంలో నుండి 2వ తలంపును మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము గమనించండి. 14వ అధ్యాయము 32వ వచనం. 14వ అధ్యాయం 32వ వచనం. వారు దోణి దిగినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సందర్భం. యేసుప్రభువు వారు నీటి మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. యేసుప్రభువు వారు నీటి మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ధోనిలో యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు ఉన్నారు. అప్పుడు వారు ముందుగా వెళ్ళినప్పుడు గాలి ఎదురైంది. వారు తుఫానులో వారు ఏం చేస్తున్నారంటే మునిగిపోతున్నప్పుడు వారు కేకలు వేస్తూ వచ్చినారు. వారు గాలిని చూసి భయపడి మునిగిపోసాగినప్పుడు ప్రభావమును రక్షించమని కేకలు వేస్తూ వచ్చిన వారు ఉన్నారు. గమనించండి, ఆ మాట మనం చదువుతాం. 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. ఆయన రమ్మని పేతురుతో అని. పేతురు దోణి దిగి ఆయన ఎదుకు యేసునద్దకు వచ్చుటకు నీటి మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చేయచాపి వారిని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతుమని అతనితో చెప్పిను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయనకు మ్రొక్కిరి. ఎందుకు మ్రొక్కినారు? ఇక్కడ మనం చూస్తున్నాం ఆరాధించినారు. అక్కడ మనం చూస్తూ వస్తున్నాం, మనం చదివినాము, అక్కడ గాలి వారిని చూసి భయపడుతూ వచ్చిన. ఈనాడు మన జీవితాలు అనేకమైన గాలులు, అనేక తుఫానులు మన జీవితంలో ఎదురైనప్పుడు అనేక ప్రయాణాలు మనం కూడా భయపడుతూ వచ్చిన వారమే. ఎన్నో పర్యాయములు ఈ జీవిత యాత్రలో మన జీవిత యాత్రలో మన యొక్క ఈ లోకంలో మనం కూడా అనేకమైన ప్రయాణాలు భయపడుతూ వచ్చిన వారమే. అయితే ఈ భయమన్నింటిలో నుండి దేవుడు మనం కూడా ఏం చేసినాక తప్పించినాడు. అంతేకాదు అనేక ప్రయాణాలు మనం కూడా సందేహపడిన వారము, అల్ప విశ్వాసులము, సందేహపడిన వారము. మన జీవితంలో మనం కూడా ఒకప్పుడు ఇలాగని మనం కూడా ఉన్నవారమే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉండి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజముగా దేవుని కుమారుడు కనుక ప్రభు సన్నిధిలో మనం చూస్తున్న వారు ఆయనకు మ్రొక్కినారు. ఆయన నిజముగా దేవుని కుమారుడు. ఎందుకు అని అంటే వారు మునిగిపోతున్నప్పుడు, భయపడుతూ వచ్చినప్పుడు, వారు అల్ప విశ్వాసాలుగా ఉన్నప్పుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు సందేహపడుతూ వచ్చినప్పుడు దేవుడు వారిని చేయపట్టుకొని ఏం చేస్తున్నాడంట? ఆయన రక్షించినాడు. ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేసెను. వెంటనే ఆయన చేయి చాపి వారిని పట్టుకునేను. ఈనాడు పిల్లరా, ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనం అనేక ప్రయాణాలు ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోతున్నప్పుడు, మనం మునిగిపోతున్నప్పుడు, ఏదో ప్రయాణాలు మనం ఇలా మునిగిపోతున్నప్పుడు ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు మనల్ని? ఆయన మనల్ని రక్షించినాడు. అందుని బట్టి ప్రభు సన్నిధిలో మనం ఆయనకు మొక్కాలి. అందుకని అది చూసి వెంటనే వారు ఏం చేస్తున్నారు? నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి ఏం చేస్తున్నారంటే మ్రొక్కినారు. మొదటిగా మనం చూస్తూ వచ్చినాము, ఎందుకు ఆయన మ్రొక్కి ఆరాధించినారు అనేది మనం చూస్తూ వస్తుంటే, పాపపు కుష్ఠతో ఉన్న మనలను ఆనాడు కుష్ఠరోగంతో ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లు మనలో కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పాపం అనే కుష్ఠం నుండి విడిపించినాడు. ఆయన మ్రొక్కి ఆయన మనం ఆరాధించాలి. రెండవదిగా మనము కూడా ప్రయాణులు భయపడుతూ, సందేహపడుతూ, అల్ప విశ్వాసమై మునిగిపోతున్నప్పుడు, ఈ లోకమనే సముద్రంలో మునిగిపోతున్నప్పుడు
ఆ దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని చేయి చాపి మనల్ని కూడా రక్షించినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమనే పాపమనే సముద్రములో మనం మునిగిపోకుండా ఆయన మనల్ని రక్షించినాడు. అందుకు ఆయనకు మనం మొక్కి ఆరాధించాలి. ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. అలానే మూడవదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. పేజీ నెంబర్ క్రొత్త నిబంధనలో 16వ పేజీ నెంబర్. గమనించండి. 25వ వచనంలో ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఈ సందర్భంలో మనం చూస్తున్నాము తూరు సీదోనుల ప్రార్థనలకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు కనాను స్త్రీ అనే ఒకటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చింది. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఏమంటుందంట, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దైవ పట్టుంది, బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. అందుకు ఆయన ఆమెకు ఒక మాట ఆమె మళ్ళా కేకలు వేసి ఏం చేస్తుందంట, బ్రతిమలాడుచు ఆయన వేడుకొనుచున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి 24వ వచనంలో, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించుచున్న గొర్రెల యొద్దకే వచ్చిన గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, చూడండి ఆ ప్రభు ఆమెకు సహాయం చేయకపోయినప్పటికీ, ఆ కనాను స్త్రీకి ప్రభు ఏ సహాయం చేయకపోయినప్పటికీ ఆ ప్రభుకి ఏం చేస్తుందంట, మొట్టమొదటిగా మొక్కుతుంది, సాగిలపడుతుంది. తన కుమార్తె బహు బాధపడుతుంది, బహు బాధలో ఉంది, బహు బాధపడుతూ ఉన్నదని కేకలు వేసింది. కరుణించుమని, దేవా విడిపించుము, దైవ బట్టి బాధపడుతూ వస్తుంది, కరుణించుమని కేకలు వేస్తూ వచ్చింది. ఈ లోకంలో మనము కూడా అనేకమైన బాధలలో మనం ఉన్నప్పుడు, అనేకమైన వ్యాధులలో మనం ఉన్నప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంట, ఆయన ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహాయం చేసిన వాడు ఉన్నాడు. అనేక ప్రయాణాలు మనం నిస్సహాయమైన పరిస్థితుల్లో మరి ఏ సహాయం లేనప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి తన చేయి చాపి మనకు సహాయం చేస్తూ వచ్చిన వాడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో రాబడింది. మనం చదువుతాం యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో. గమనించండి 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఆయన అంటాడు, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుందును. ప్రభు మన జీవితంలో అనేకమైన విధాలుగా ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చిన వాడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు ఇలాగ చదివిస్తున్నాడు, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొల నుండి పిలుచుకున్న వాడ. 602 పేజీ నెంబర్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం పేజీ నెంబర్ పాత నిబంధనలో 602. నీవు నా దాసునివనియు నేను నీకు ఉపేక్షింపక ఏర్పరుస్తుంది అనియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహాయం చేస్తూ వచ్చిన వాడు కనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మనము మొక్కాలి, ఆరాధించాలి, ఆయనకు మనం సాగిలపడాలి, మొక్కి ఆయన్ను. అందుకనే మనం పాట పాడుతూ వచ్చినాము, సాగిలపడి మొక్కెదము సాక్ష్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని, సాగిలపడి మొక్కెదము. ఆయన మనం మొక్కి, ఆయన మనం ప్రభువును మనం స్తుతించాలి, ఆ ప్రభువును మనం ఆరాధించాలి. 3 విషయాలు మనం చూస్తూ వచ్చినాం. మొదటిది మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువు నీ దేవునికి మొక్కి, ప్రభువును నీ దేవుడైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను. ఇదే మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలోను, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. అలానే దేవుని యొక్క వాక్యంలో
లోక సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలోను, మత్తయి సువార్త 4వ అధ్యాయము అలాగని మరి 10వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 4:10లోను, లోక సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలోను. చూడండి ఒక మాట రాబడింది 8వ వచనం. లోక సువార్త 4 అధ్యాయం 8వ వచనంలో, క్రొత్త నిబంధనలో 53 పేజీ నంబర్, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదని ఆ వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. గమనించినట్లయితే నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. ఎందుకు ఆయన్ని మాత్రమే మనం సేవించాలి, ఆయనకు మాత్రమే మనం మొక్కాలి అంటే, ఆరాధించాలి, ఆయన కనపరచాలి అంటే 3 విషయాలు మనం చూస్తూ వచ్చినాం. మనము పాపమనే కుష్ఠంతో ఉన్న మన జీవితాలను పాపం యొక్క కుష్ఠము నుండి దేవుడు మనం విడిపించాడు. ఆయనకు మనం మొక్కి ఆరాధించాలి. అనేక ప్రయాణాలు మనకు మన జీవితాలలో అనేకమైన ప్రయాణాలు మనము కూడా పాపం అనే కుష్ఠంతో మనం జీవిస్తున్న వారు. రెండవదిగా మనం చూస్తూ వచ్చినాం, ఎందుకు ఆయనకు మొక్కాలి అంటే ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు, ఆ ప్రభువు యేసుక్రీస్తు మనల్ని రక్షించిన వాడు. అనేక ప్రయాణాలు భయభీతుల్లో ఉన్నప్పుడు, సందేహపడినప్పుడు, ఆ అల్పవిశ్వాసముగా ఈ లోకంలో మనం కూడా జీవిస్తున్నప్పుడు ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు మనం కూడా ఈ లోకమని ఆ యొక్క జీవితంలో మన సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఆ ప్రభువు చేయించ రక్షించిన వాడు ఉన్నాడు. అందుని బట్టి ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు నిజముగా దేవుని కుమారుడని ఆయన మొక్కిన వారు ఉన్నారు. ఇది రెండవదిగా మనం చూస్తూ వస్తున్నాం. మత్తయి సువార్తలో మనం చూస్తూ వచ్చినాం 14వ అధ్యాయం అలాగే 32వ వచనం 33వ వచనం. అలాగే పిల్లరా మరొక మాట మనం చూస్తూ వచ్చినాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కనాను స్త్రీ విషయంలో అనేకమైన బాధలలో ఉన్నప్పుడు బహు బాధపడుతున్నది. మనం కూడా అనేక సార్లు మరి ఈ లోకంలో మరి బహుబాధలో మనం ఉంటూ వచ్చినప్పుడు, అనేకమైన బాధల్లో మనం ఉంటూ వచ్చినప్పుడు, అనేకమైన శత్రువు యొక్క శోధనలు మనను ముంచివేస్తున్నప్పుడు, సాతాను యొక్క బంధకాల్లో మనం ఉన్నప్పుడు ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు సహాయం చేస్తూ వచ్చినాడు. మన బాధ నుండి విడిపించినాడు. అందుకని మత్తయి సువార్త 15వ అధ్యాయము గమనించినట్లయితే 25వ వచనంలో ఆ మాట మనం చదువుతూ వచ్చినాం. అయితే మత్తయి సువార్త 15:22వ వచనంలో మనం చూస్తుంటే, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి చెప్పారు. అయితే ప్రభు ఏం చేసినాట, కొంత ఒప్పుకోపోయినప్పటికీ ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నశించిన గొర్రెల యొద్దకే, ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే, నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడితిని కానీ మరి ఎవరు ఎందుకనంటే అప్పుడు అంటది, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన ఆ పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలు పెట్టి ఉత్తమ కాదని చెప్పగా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడి ముక్కలను తింది కదా అని. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్లే నీకు అవునుగాక అని చెప్పిన. ఆ గడిలోని అతని కుమార్తెను ఏం చేసినాక స్వస్థపరిచినాడు. అనేకమైన బాధలలో మనం ఉన్నప్పుడు పిల్లరా ఆ యొక్క బిడ్డను ఎలాగో ఆ కనాను యొక్క స్త్రీ ఆ యొక్క జీవితంలో ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తెను ఎలాగో మరి స్వస్థపరిచినాడు ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా. మనం కూడా అనేక ప్రయాణాలు మరి అనేక దినాలు అస్వస్థతో మనం ఉన్నప్పుడు, బాధపడుతూ వస్తున్నప్పుడు, అనేకమైన బాధలలో మరి మనము కూడా అస్వస్థతో మనం ఉన్నప్పుడు ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు మనల్ని స్వస్థపరుస్తూ వచ్చాడు. అందుకై మనం ప్రభువుకు ఆరాధించాలి, సాగిలపడి స్తుతించాలి. 4వదిగా రండి దేవుని యొక్క వాక్యము నుండి యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయము గమనించండి. దేవుని యొక్క వాక్యము నుండి ఒక మాట మనం చదువుతూ వస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయము
9వ అధ్యాయం 25వ వచనంలో వారు ఆయనను పాపి అయి ఉన్నాడు, పాపి కాడు నేను ఎరుగును, ఒకటి మాత్రమే నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉన్నప్పుడు ఇప్పుడు చూచున్నాను. నేను గుడ్డివాడినై ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంట, చూచుచున్నాను. ఇప్పుడు 38వ వచనంలోకి రండి. 38వ వచనంలోకి అంతటా వాడు ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఆయనకు ఏం చేస్తున్నాడంట, మ్రొక్కెను. ఈనాడు మనం చూస్తున్నాం ఇక్కడ మరి గుడ్డివాడు ఎవరో ఈ వ్యక్తి అంటే గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే తన పుట్టుకతోనే గుడ్డివాడిగా తను ఉంటూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ వస్తాం. మత్తయి యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో, యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం, ఆయన మార్గమున పోచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఎవరంటే ఈ వ్యక్తి పుట్టి గుడ్డివాడు. అయితే ఈ గుడ్డివాడు ఏం చేసినాడంట, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ఎదురుకు వచ్చినప్పుడు ప్రభు ఏం చేసినాడంట, ఆయన మాత్రమే ఎరిగిన వాడు ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అక్కడ అడిగినారు కొంతమంది శాస్త్రులు పరిచయాలు వచ్చి ఏం చేసినారంటే నిన్ను స్వస్థపరిచింది ఎవరు అని చెప్పినారు. అని చెప్తే ఎవరు, ఆ పాప, ఆ మనుషుడా, లేకపోతే రకరకాల మాట్లాడుతూ వచ్చినారు. అయితే ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు, ఏమన్నాట, ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రమే నేను ఎరుగుదును, ఏంటంటే నేను గుడ్డివాడినై ఉన్నప్పుడు ఇప్పుడు నేనేం చేస్తున్నానంట, చూచుచున్నాను. నేను గుడ్డివాడిని అయినప్పుడు ఒకప్పుడు నేను గుడ్డివాడిని ఉన్నాను, అయితే ఇప్పుడు నేను చూచున్నాను. అంటే యేసు ప్రభువారు నా గుడ్డితనం, నా అంధత్వం ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడంట, తొలగించినాడు. ఈ లోకంలో మనము కూడా అనేక ప్రయాణాలు కళ్ళుండి కూడా గుడ్డివారం ఏం చేస్తున్నామంటే అక్కడ మనం చూస్తున్నాం, నిజముగా మనము కళ్ళుండి కూడా గుడ్డివారం. ఈ వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడు, కానీ మనము నేత్రాలు కళ్ళుండి కూడా గుడ్డితనంలో మనం ఉంటూ వచ్చిన వారు. అయితే మన అంధత్వమును దేవుడు తీసివేస్తున్నాడు. అందుకనే 38వ వచనంలో అంతటా వాడు ప్రభువా అని నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఏం చేసినట్టు, ఆయనకు నేను 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఆయన మనం ఆరాధించాలి, ఎందుకు మనం ఆయనకు మ్రొక్కాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను. అలాగనే లూకా సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో నీ ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడింది. ఆయనకు మాత్రమే మనం సేవించి ఆయన ఆరాధించాలి, ఆయన మాత్రమే మనం ఆ సాగిలపడి ఆరాధించాలి. ఎందుకు అనంటే నేను 4 విషయాలు. మొదటిది చెప్పండి. మొదటిది ఏంటంటే పాపమనే పుష్టితో ఉన్న మనల్ని శుద్ధీకరించినాడు, ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, ఆ పవిత్రపరిచాడు. యేసు రక్తం ప్రతి పాపములను పవిత్రంగా చేసింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆ శిలువలో కాచిన రక్తం ద్వారా మన ప్రతి పాపమును దేవుడు కడిగి పవిత్రపరుస్తూ వచ్చాడు. రెండవదిగా మనం చూస్తూ వస్తున్నాము దేవుని యొక్క వాక్యంలో రాబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 32-33వ వచనం చూస్తున్నాము. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేకమైన సార్లు మనం మునిగిపోతున్నప్పుడు, మనము శ్రమలో ఉన్నప్పుడు, మనము బాధల్లో ఉన్నప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించాడు. మనం పాపములో ఈ లోకంలో మునిగిపోకుండా ఆయన మనల్ని రక్షించాడు. మూడవది మనం చూస్తూ వచ్చినాము, ఆయన మనకు సహాయము చేస్తున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో ఆ అన్యురాలు కానానీయులను మరి యూదులకును మరి సాంగత్యం ఉండదు. అయితే ఆ కానాను స్త్రీ అన్యురాలైనప్పటికీ ప్రభు యొక్క సహాయం పొందుతూ వచ్చింది. ఈ లోకంలో మనం కూడా మరి ఒకప్పుడు అన్యుల వలె వాగ్దాన నిబంధన లేని వారి వలె మరి దేవునికి దూరస్థులమై క్రీస్తు దూరస్థులమై ఉన్న మనల్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు
మనల్ని ఏం చేసినంటే ఆయన మనకు సహాయము చేసినాడు. ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నాడు. ఆ యొక్క అస్వస్థత నుండి విడిపించినాడు. ఎన్నో పర్యాయములు అస్వస్థత గురై ఉన్నాం, ఎన్నో పర్యాయములు కురిగిపోయి ఉన్నాం, అనారోగ్యంతో ఉన్నాం. అయితే దేవుడు మనల్ని స్వస్థపరిచి సహాయం చేస్తూ వచ్చాడు. ఇది మూడవది. నాలుగవదిగా గుడ్డితనములో ఉన్న మనలను, ఆ లోకమనే పాపమనే గుడ్డితనములో అంధత్వంలో ఉన్న మనలను యోహాను సువార్త 9వ అధ్యాయం అలాగే 25వ వచనము అలాగే 38వ వచనం ప్రకారం ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు మన మనోనేత్రాలను వెలిగించారు. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా, వెదకి నన్ను రక్షించితివి, వెదకి నన్ను రక్షించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నాలుగంతల అనుభవం. ఐదవదిగా జ్ఞాపకం చేస్తాం. ఐదవదిగా ఈ మాట చూసి మనం ప్రభువును ఆరాధిస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచమని ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 మంది ఆ 12 ఏళ్ల సంవత్సరం నుండి రక్తస్రావముతో ఉన్న రోగి ఒక స్త్రీ. గమనించండి, అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. 18వ వచనంలో మనం చూస్తూ వస్తుంటే ఒక అధికారి ప్రభు యొద్దకు వచ్చి ఏమంటున్నాడంట ఆయనకు మొక్కి మొట్టమొదటి ఏం చేసినాడంట అంటే ఆయన కూతురు కుమార్తె చనిపోయినది. సావసిద్ధం ఉంది కాదు, చనిపోయింది, ఆల్రెడీ చచ్చిపోయి ఉంటే ప్రభు దగ్గరికి వచ్చిన మొక్కి ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఏంటి, మీరు ఎవరైనా కానీ చచ్చిపోయిన వాళ్ళు, మీ అమ్మో మీ నాన్న ఎవరైనా మీ తాత మీ బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు దేవుని ఇంటికి వచ్చి మొక్కి ప్రభుని ఆరాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? కానీ అధికారి చూడండి ఎట్లున్నాడు. ఆయన కుమార్తె చనిపోయింది. ఎవరి కుమార్తెని చనిపోతే, ఎవరి కుమారుడని చనిపోతే ఎవరైనా ఇలాగో చేయగలరా? ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధించగలరా? ఈనాడు పిల్లరా మనం చూస్తూ వస్తున్నాం. అధికారి వచ్చి ఏం చేసినాట, అక్కడ మాట రాబడింది లోకాసు వార్తలో, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొను, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని ప్రభు చెప్పిన రీతిగా ఈ వ్యక్తి అధికారి. ఈనాడు మనం చూస్తాం, ఓ సామాన్యమైన వ్యక్తి కూడా కాదు, ఓ సామాన్యమైన వ్యక్తి అనుకుంటే ఏమో సామాన్యమైన వ్యక్తి వచ్చాడులే, ఆ ప్రభుత్వం ఆరాధించినాడే, ఏదో తెలుసో తెలియక వచ్చాడు అనుకుంటానికి కాదు. ఆ వ్యక్తి అధికారి అని రాబడి మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో ఇదిగో ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఎంత విశ్వాసంతో వచ్చాడో చూడండి. ప్రియులారా, ఈ లోకంలో మనము కూడా ఎలాంటి స్థితిలో ఉన్నవారమనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మనల్ని ఏం చేసినట బ్రతికించెను. క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించెను. యేసు ప్రభువారు వెంటనే ఇప్పుడు ఏం చేసినట వెళ్ళినాడు. ఇప్పుడు ఏం చేసినాడు చూడండి. వెంటనే వెళ్ళి వెంటనే అధికారి ఇంటికి వెళ్ళినాడు. అనేక మంది
గోల చేస్తున్నారు, అనేక మంది గోల చేస్తున్నారు. అయితే వెంటనే ఇప్పుడు ఆ ప్రభు ఆ అధికారి ఇంటికి వెళ్ళినాడు, ధైర్యం తెచ్చుకున్నామని చెప్పినాడు. ఆ అధికారి ఇంటికి వెళ్ళి 23వ వచనంలో ఏం చేస్తున్నారంటే, గోల చేయవారిని చూసినప్పుడు జనసమూహమును చూసి స్థలమేడి ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారిని ఏం చేస్తున్నారట, వారు ఆయనను అపహాసించిరి. ఆ జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని గాని ఆ చిన్నది లేచెను. ఏమైందంట? ఆ చిన్నది లేపినాడు. చనిపోయిన ఆ చిన్నదానిని, ఆ చనిపోయిన అధికారి యొక్క కుమార్తెను ఆ ప్రభు యేసుక్రీస్తు లేపినాడు. ఈనాడు పిల్లల మనము కూడా అనేక ప్రయాణములు మన పాపముల చేతను, అపరాధముల చేతను మనము కూడా చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినాడు, రక్షించినాడు. అందుకై ఆయన మనం సాగిలపడి ఆరాధించాలి, ఆయన మనము మొక్కి ఆయనకు సాగిలపడాలి. దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనము ఈరోజు మన ఇప్పుడు యొక్క క్యాలెండర్ వాక్య భాగం అది. ఈరోజు మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం మన క్యాలెండర్ వాక్య భాగం అది. గమనించండి, ఆయన ప్రభు అయిన నీ దేవునికి మొక్కి తీసినారా మాట తీసిన వాళ్ళు చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం అందరూ చదవండి. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించవలెను. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా, లూకాసు వార్త 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా గమనించినట్లయితే ఆ మాట గమనించండి. 4:8వ వచనంలో, నీ దేవుడైన ప్రభువులకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను. ఈనాడు మనం చూస్తున్నాం, ఆయనకు మొక్కి ప్రభు అయిన నీ దేవునికి, అక్కడ ఇక్కడ రాబడింది ప్రభు అయిన నీ దేవునికి, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి అని లూకాసు వార్త 4వ అధ్యాయం 8వ వచనంలో రాబడి ఉంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అయిన నీ దేవునికి మొక్కి. ఏమైనా వ్యత్యాసం ఉంది అక్కడ? 2వ వచనాల్లో కనపడింది మీకేమైనా? ఏం కనపడింది? ఏం కనపడింది చెప్పండి. ఎక్కడ ఉంది ప్రభు అని? మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంటే, లూకాసు వార్త 4వ అధ్యాయం 8వ వచనంలో నీ దేవుడైన ప్రభువుకు. ఈనాడు మనం చూస్తున్నాం పిల్లరా, మనం ఆయనకి మొక్కాలి. మొక్కటం అంటే ఆరాధించాలి, సాగిలపడాలి. మనం మొక్కాలి. 5 విషయాలు జ్ఞాపకం చేస్తాం ఎందుకు ఆయనకి మొక్కాలి అనేది మనం చూస్తుంటే, ఒకటి, పాపమనే కుష్ఠతో ఉన్న మనను ఆయన స్వస్థపరిచాడు, ఆయనకు మొక్కి మనం ఆయన ఆరాధించాలి. రెండవదిగా, మనము లోకములో అనేక పర్యాయములు ఈ లోకమనే సముద్రంలో మునిగిపోతున్నప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షించాడు. ఆయన చెయ్యి చాపి మనల్ని రక్షించాడు, ఆయనకి మనం ఆరాధించాలి. మూడవదిగా మనం చూసుకొచ్చినాము, ఈ లోకంలో మనము ఎవరు మనకు సహాయం చేయనప్పుడు, అస్వస్థతగా మనం ఉన్నప్పుడు దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువు ఆ కానాని యొక్క స్త్రీ యొక్క కుమార్తెను ఎలాగూ స్వస్థపరిచినాడు, సహాయం చేసినాడు. ప్రభు యొక్క సహాయము దేవుడు మనకు కూడా చేసి ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కూడా స్వస్థపరుస్తూ వచ్చాడు. అందుకు ఆయన మనము ఆరాధించాలి, ఆయనకు మొక్కాలి. నాలుగవది, లోకములో ఈ లోకమని యాత్రా జీవితంలో మనం కూడా ఈ లోకంలో ఆత్మీయమైన అంధత్వంలో గుడ్డితనంలో మనం ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో రాబడినట్లు ఏమనంట, ఈలో యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో యుగ సంబంధమైన ఈగలోక సంబంధమైన దేవత ఏం చేస్తుందంట, మన మనోనేత్రములకు గుడ్డితనం, ఈ లోకంలో గుడ్డివారుగా గుడ్డితనంలో అంధత్వంలో మనం ఉన్నప్పుడు ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభువు మన అంధత్వం నుండి విడిపించినాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు కదా, ఆయన పాపం కాదు నేను ఒకప్పుడు గుడ్డివాడు ఉన్నాను, ఇప్పుడు నేనేం చేస్తున్నానంట, చూస్తున్నాను. అందుకని యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనము, యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో రాబడింది, ఆయనకు మొక్కెను. ఈనాడు పిల్లరా, ఆ గుడ్డివాడు వచ్చి ఏం చేసినట్ట, ఆయనకు మొక్కాడు. ఇది 4వదిగా మనం చూస్తూ వచ్చినాం. 5వదిగా మత్తయి సువార్త
మత్తయి సువార్త దీని యొక్క 9వ అధ్యాయంలో మనం చూసుకొచ్చినాము. మత్తయి సువార్తలో మనం చదివిన వాక్య భాగము గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చదువుకొస్తున్న 18వ వచనంలో ఒక అధికారి ప్రభు దగ్గరికి వచ్చి, నా కుమార్తె చనిపోయినది, కాబట్టి నీ వచ్చి నా కుమార్తెను స్వస్థపరచు, నీ వచ్చి నీ చేయి చాపితే చాలు అప్పుడు బ్రతుకుతుంది అని విశ్వాసంతో మొట్టమొదటి ఏం చేశాడంట, ఆయన ఆరాధించాడు. కుమార్తె చనిపోయి ఉంటే చనిపోయిన కుమార్తెను ఇంట్లో ఉంచి ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును ఆరాధించిన వ్యక్తిగా ఉన్నాడు. ఇతని గొప్ప విశ్వాసం చూడండి, ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ప్రభు వస్తే నా కుమార్తె బ్రతికింది, చనిపోయింది అని అందరూ చెబుతున్నారు. అరే నీ కుమార్తె చనిపోయిందయ్యా? లేదు లేదు, నా ప్రభు వస్తే బ్రతికిస్తాడు. నా ప్రభు నా కుమార్తెను బ్రతికించగలడు, చనిపోయినా తిరిగి లేపగలడు. విశ్వాసంతో వచ్చాడు. అబ్రహాము కూడా తన కుమారుని అలాగే దానబలి అర్పించినప్పటికీ బూడిదలో నుంచి తన కుమారుని బ్రతికించగలడని. పిల్లరా, ఈ మాటకు ఒక మాట గుర్తుకొస్తుంది. దేవుని యొక్క వాక్యములో రోమపత్రికలో మాట రాబడింది. ఒక చక్కని మాట మనం చదువుతాం. రోమపత్రిక గమనించండి. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మాట చదివిస్తూ వచ్చినాడు. ఏమన్నాడు అంటే, మృతులను సజీవులుగాను సజీవులను మృతులుగాను పిలుచువాడు ఆయనే. 4వ అధ్యాయంలో గమనించండి 17వ వచనము అనుకుంటా. చూడండి 4వ అధ్యాయం 17వ వచనం. క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 136. క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 136 17వ వచనం గమనించండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయవాడును, లేని వాటిని ఉన్నట్లుగాను పిలిచివాడునైనా దేవుని ఎదుట అతను మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. గమనించండి, అక్కడ అంటాడు తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయవాడు, సజీవులను మృతులుగా చేయవాడు. దేవుని వాక్యంలో రాబడింది. ఏం చూడండి, మొదటి ఇక్కడ అంటాడు మృతులను సజీవులుగా చేయవాడు అంటాడు. మృతులు ఏం చేస్తాడట? సజీవులుగా చేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. చాలు. ఏం చేస్తాడంట? జనులను సజీవులను మృతులుగా చేయవాడు, మృతులను సజీవులుగా చేయవాడు. ఈ 2 వచనాలు మీకు అర్థమైందా? రోమాపత్రిక 4:17 ఏముంది? మృతులను సజీవులుగా చేయవాడు. మొదటి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో సజీవులను అంటే సజీవులను మృతులుగా చేయవాడు ఆయనే, మృతులను అందుకని ఆ వ్యక్తి అధికారం ఇచ్చి నా ప్రభు దగ్గరికి వెళ్తే నా కుమార్తె బ్రతుకుతుంది అన్న విశ్వాసంతో చనిపోయిన కుమార్తెను ప్రక్కన పెట్టి ప్రభు దగ్గరికి వచ్చి మొక్కాడు. ఎంత ఆరాధన అండి! నిజంగా ఎంత గొప్ప విశ్వాసంతో కూడిన ఆరాధన ఆ అధికారి చేస్తూ వచ్చినాడు. చూడండి, ఆయనకు మొక్కినాడు. ఈనాడు పిల్లరా, ఈనాడు మన జీవితాలలో మన విశ్వాసం కూడా అలా చూడండి అక్కడ అంటారు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాబడింది, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా ఆయన ఏం చేస్తున్న మనల్ని. కాబట్టి 5 విషయాల సంగతులను మనం మనసులో తీసుకుని వచ్చి ప్రభును మనం స్తుతించి ప్రభును ఆరాధిస్తాం. ఆ ప్రభుయేసు క్రీస్తు ప్రభువు మన కొరకై మన మృతిని ఆయన పొందాడు, మన కొరకై ఆయన చనిపోయాడు, మన సజీవులుగా చేశాడు. చచ్చిన స్థితిలో ఉన్న మనలను సజీవులుగా చేశాడు. సజీవుడైన దేవుడు మన కొరకై తన ప్రాణాన్ని పెట్టి మన కొరకై ఆ ప్రభుయేసు క్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనల్ని కూడా సజీవులుగా చేశాడు. చచ్చిన స్థితిలో నుండి, మృతమైన జీవితం నుండి ఆ ప్రభుయేసు క్రీస్తు ప్రభువు మనల్ని సజీవులుగా చేసి ఆయన సన్నిధిలో ఆయన సజీవులే కదా ఇదం నిన్ను స్తుతించదరని ఆయన మన సజీవుల సంఖ్యలో ఆ ప్రభు మనం ఉంచినాడు. అట్టి గొప్ప ప్రభువును ఆ ప్రభుయేసు క్రీస్తు ప్రభువుని ఆయన చేసిన శిలువ కార్యమును బట్టి, ఆయన త్యాగమును బట్టి, ఆయన మరణ పునరుత్థానమును బట్టి, ఆయన నిత్యమైన రాకను బట్టి
ప్రభు సన్నిధానంలో ప్రభును స్తుతించి ఆరాధిస్తాము. మోకరించండి. ప్రభు సన్నిధిలో మనం సాగిలపడి ప్రభును ఆరాధిస్తాము. మోషే కంటే శ్రేష్ఠుడు నిన్ను మోసముల నుండి విడిపించెను. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించెను. వేషధారులను వేషించెను. ఆశతో మ్రొక్కెదము. ఆశతో మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. సాక్ష్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. మోకరించండి, ఆరాధిస్తాము.